మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వీఐపీలు తరలివస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ కార్యక్రమంలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం లభించబోతుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వానం అందింది. మోదీ 3.0 సర్కార్ కొలువుదీరే వేళైంది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7:15 ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదికైన రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీ ఇప్పటికే భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు, షార్ప్ షూటర్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి దక్షిణాసియా దేశాల అధినేతలు వస్తుండడం, అధికార ఎన్డీఏ పార్టీల అధినాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచ దేశాల అధినేతలు గతేడాది పాల్గొన్న G20 సదస్సుకు కల్పించిన భద్రతను తలపించేలా ఏర్పాట్లు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు అదే వాతావరణం దేశ రాజధానిలో కనిపిస్తోంది. ఢిల్లీ హై వోల్టేజీ స్థితికి చేరుకుంది. ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనే ప్రముఖులు బస చేసిన హోటళ్లు, రిసార్ట్లు, ప్రభుత్వ అతిథి గృహాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. 3 అంచెల భద్రతా వలయాన్ని రాష్ట్రపతి భవన్ వద్ద పరిసరాల్లో నిర్మించారు. మొదటి అంచెలో 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, రెండో అంచెలో నేషనల్ సెక్యూరిటీ గార్డులు, డ్రోన్లు, ఆ తర్వాతి అంచెలో స్నైపర్ బృందాలు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ బయటి పరిసరాలు పూర్తిగా ఎన్ఎస్జీ, స్వాట్ బృందాల అదుపులో ఉన్నాయి. ప్రముఖులు తాము బస చేసిన హోటళ్ల నుంచి ఏ మార్గంలో రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలి, తిరిగి వారి బసకు ఎలా చేరుకోవాలనే దానిపై నిర్దిష్ట రూట్ మ్యాప్ ను తయారు చేశారు. ఈ రూట్లను స్నైపర్లు, సాయుధ బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. దాదాపు 2500 మంది పోలీసులను ఈ పనులకు నియమించారు. ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పహారా కొనసాగుతోంది. అతిథులుగా ఆహ్వానించిన ఇరుగు పొరుగు దేశాల అధినేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, క్లారిడ్జెస్, ఒబెరాయ్ తదితర 5 స్టార్ హోటళ్లను వారి కోసం బుక్ చేశారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 73 ఏళ్ల మోదీ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో సమానంగా మూడోసారి ప్రధాని కానుండడం విశేషం. భారత్ పొరుగు దేశాలు, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల అధినేతలు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తబ్గే హాజరు కానున్నారు. భారత్ అనుసరిస్తున్న పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం సాగర్ విజన్లో భాగంగానే వీరిని ఆహ్వానించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల అధినేతలు హాజరయ్యారు. తాజా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలో పలువురికి ఆహ్వానం అందింది. మహారాష్ట్రలో వందే భారత్ రైల్ లోకో పైలట్ సురేఖా యాదవ్ తో పాటు మరో 9 మంది లోకో పైలట్లకు ఆహ్వానం అందడం విశేషం.